అమెరికాలో ప్రస్తుతము విపరీతమైన చలిగా ఉన్నది. ఈ రోజు నుంచి వచ్చే 3 రోజులు అంటే మండే వరకు చాలా పెద్దగా, చాలా ఎక్కువగా స్నో పడుతుందని ప్రెడిక్షన్స్ ఉన్నాయి. స్నో స్టార్మ్ అని అంటున్నారు. దీని గురించి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. నేను మనోజ్ఞ ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. ఆహ్, ఆహ్, అమెరికాలోని స్నో పడడం చాలా ప్రాంతాల్లో సహజమే. కానీ పడే స్నో కూడా చాలా ఎక్కువగా పడడం, ఏడాదికొకసారి స్నో స్టార్మ్ రావడము ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. అయితే మళ్ళీ ఈ స్నో స్టార్మ్స్‌లో కూడా హెచ్చుతగ్గులుంటాయి. మామూలుగా ప్రతి ఏడాది స్నో స్టార్మ్ వస్తుంది. కానీ అది అందరికీ తెలిసిన రకంగానే వస్తుంది. స్నో స్టార్మ్ వచ్చినా కూడా దానికి తగ్గ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని క్లియర్ చేయడము అవన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఎప్పుడూ లేనంత బీభత్సంగా స్నో పడనుంది అని తెలుస్తుంది. స్నో స్టార్ము విపరీతమైన గాలులతో కూడి స్నో పడుతుంది అని కంటిన్యూస్‌గా 3 రోజుల పాటు స్నో పడడము, చాలా ప్రదేశాల్లో 12 అంచుల వరకు స్నో పేరుకుంటుంది ఆ స్నో స్టార్మ్ వల్ల అని కూడా వెదర్ ప్రిడిక్షన్స్ అనిపిస్తున్నాయి. దీనివల్ల అమెరికాలోని ఒక రకమైన ఎమర్జెన్సీ లేదా అత్యవసర పరిస్థితులు విధించారనే చెప్పాలి. అమెరికాలో ఈరోజు శుక్రవారం మొదలైంది. ఇప్పుడేను. సో, ఈ ఈరోజు సాయంకాలం నుంచి, శుక్రవారం సాయంకాలం నుంచి మండే రాత్రి వరకు కూడా స్నో పడుతుంది. అది కూడా 100% స్నో పడే ఛాన్సులు ఉన్నాయని వెదర్ ప్రెడిక్షన్స్ ఉన్నది. దాదాపు అమెరికా అంతా, ఒక సెంట్రల్ ఫ్లోరిడా అటువైపు తప్పితే మిగతా అమెరికా అంతా స్నో పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా రైట్ నౌ లాస్ట్ 1 వీక్‌గా చాలా ప్రాంతాల్లోని టెంపరేచర్స్ దిగజారిపోయాయి. మైనస్‌లో ఉన్నది. ఇప్పుడు కూడా ఇక్కడ ఆర్కన్సా స్టేట్‌లోని నేనుంటున్న ప్రదేశం వెంటన్‌విల్‌లోని -6 ఉన్నది ఇప్పుడు టెంపరేచరు. ఫ్రీజింగ్ కోల్డ్‌గా ఉన్నది. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే. అంత ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నది. పిల్లలకి స్కూల్స్ అయితే నడుస్తున్నాయి కానీ వాళ్ళు అన్నీ ఒక 2, 3 లేయర్లు వేసుకుని, దాని మీద స్వెటర్స్ వేసుకుని, అన్నీ వేసుకుని, కోట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇంకా ఇది ఇంకా ఈ టెంపరేచర్ పడిపోతుంది. ఇంకా మైనస్‌లోకి వెళ్ళిపోతుందనే చెప్తున్నారు. ఈరోజు రాత్రికి ఇది -10, -12కి వెళ్తుంది. రేపటి నుంచి -12 కన్నా దిగజారిపోతుంది. మండే అయితే అత్యంత కనిష్టంగా -23 డిగ్రీస్‌కి ఇక్కడ ఆర్కన్సాలో వెళ్ళిపోతుంది అంటున్నారు. అదే న్యూయార్క్, మిషిగన్, ఒహాయో ఇలాంటి ప్లేసుల్లో అయితే అక్కడ -30, -35కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నది. అవి నేచురల్‌గా స్నో పడే స్టేట్లు కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ షికాగో, మిషిగన్‌లోని భారీగా స్నో పడుతోంది. రీసెంట్‌గా మిషిగన్‌లోని ఈ స్నో వలన యాక్సిడెంట్ అయింది. 100 వెహికల్స్ కొలైడ్ అయ్యాయి. ఎవరు చనిపోలేదు గానీ చాలామంది గాయాల పాలయ్యారు. దాన్ని క్లియర్ చేయడానికి అక్కడ వాళ్ళకి చాలా టైం పట్టింది. ఇదంతా వాళ్ళకి స్నో అలవాటే ఉంటుంది. అక్కడ స్నోకి తగ్గ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఇది జరిగింది. కానీ ఇప్పుడు స్నోకి తగ్గ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉండదో, టెక్సాస్, ఆర్కన్సా ఇలాంటి చోట్లంతా, మెక్సికో ఇలాంటి చోట్లంతా బీభత్సంగా స్నో పడుతుందని తెలుస్తున్నారు. దానికి తగ్గట్టు ఒక 3 రోజులు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. కరెంట్ ఉండకపోవచ్చు, పవర్ ఔటేజ్ అవ్వచ్చు, గ్రోసరీ దొరకపోవచ్చు, బయటికెళ్ళే పరిస్థితులే అసలు ఉండకపోవచ్చు. ఇక్కడ ఆర్కన్సాలోని 6-8 ఫీట్ 8 ఫీట్ మంచు పడుతుందని చెప్తున్నారు. ఒకవేళ అలా ఉంటే గనక మనుషులు నడవడమే కష్టమవుతుంది. ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఆర్కన్సాలో. ఎందుకంటే ఇక్కడ సంవత్సరానికి హార్డ్‌లీ 2 టైమ్స్ మైనస్‌లో ఉన్నా కూడా టెంపరేచరు ఉంటుంది. కానీ మంచు పడదు. ఒక సంవత్సరానికి 2 సార్లు మాత్రమే పడుతుంది. అలాంటి ఇక్కడ కూడా స్నో స్టార్మ్ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. దానికోసం ప్రజలు 2 రోజుల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. నిన్న గ్రోసరీకెళ్తే ఒక టమాటా దొరకలేదు, ఒక యాపిల్ దొరకలేదు, ఒక బనానా దొరకలేదు. ఫుల్ గ్రోసరీ అంతా ఫుల్ ఉంటున్నారు. అలాగే పెట్రోల్ బంకులు పెద్ద పెద్ద క్యూల్లో ఉన్నారు. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలీదని చెప్పి కార్లు పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నారు. పరిస్థితి అలా ఉంది. బ్రెడ్స్ దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. కానీ వార్నింగ్‌లు అయితే చాలా దారుణంగా వస్తాయి. బీ ప్రిపేర్డ్ ఫర్ 3 to 4 డేస్ అని చెప్తున్నారు. ఇక్కడ ఆర్కన్సాలోని
స్నో ఆర్కన్సా టెక్సాస్ అలాంటి ప్రాంతాల్లోని స్నోకి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కాబట్టి ఇళ్లల్లోని వాటర్ ఫ్రీజ్ అయిపోకుండా, ట్యాప్స్లో వాటర్ ఫ్రీజ్ అయిపోకుండా డ్రిప్పింగ్ పెట్టండి. అలాగే మండే వరకు స్నో పడుతుంది. మండే తర్వాత కూడా దాన్ని క్లియర్ చేయడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఒక వారానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్తున్నారు. మేబీ పిల్లలకి కూడా స్కూల్ సెలవు ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు. బట్ పిల్లలకి కూడా నాకు తెలిసి ఇక్కడి నుంచి రేపు ఎలాగో శనివారం ఆదివారం సెలవు, కానీ మండే తర్వాత కూడా ఒక 3 రోజులు సెలవు ఉండొచ్చు అనే చెప్తున్నారు. నిజంగా వెదర్ అయితే చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. నేను గ్లౌజ్ లేకుండా మాట్లాడుతున్నాను కానీ ఇట్స్ ఫ్రీజింగ్ హియర్. సో ఇది స్నో స్టామ్ అంత దారుణంగా ఇక్కడ అంత చలిగా ఉంటుందని చెప్తున్నారు. ఈ వెదర్ ఇంకా పోరు మరీ ఎక్కువ వరస్ట్ అయిపోతుందని అంటున్నారు. సో అందరూ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ఈసారి అమెరికాలో చాలా ఎక్కువ ప్రాంతాల్లోనే స్నో పడుతుంది. దాదాపు అమెరికా అంతా ఒక సౌత్ ఫ్లోరిడా తప్పితే మిగతా అన్ని ప్రాంతాల్లోనే స్నో పడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. మినియాపోలిస్, కాన్సస్, న్యూయార్క్, మిషిగన్, బోస్టన్ ఇలాంటి చోట్ల ఇంకా ఎక్కువ పడుతుంది. అక్కడ ఇంకా చాలా జాగ్రత్తలు చేసుకోమని చెప్తున్నారు. నేను మనోజ్ఞ, ఆర్టీవీ, ఆర్కన్సా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.